పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జోసెఫ్ విజయ్ అనే నేను అని మే 10వ తారీఖున 10 గంటలకి మరి జోసెఫ్ విజయ్ గారు ప్రస్తుత చీఫ్ మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. నేను మరి ముఖ్యమంత్రి గారైనటువంటి జోసెఫ్ విజయ్ గారి గురించి 10 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా ప్రియులారా, మొట్టమొదటిది మన సీఎం జోసెఫ్ విజయ్ గారి పరిపాలనలో వారి మాటల ప్రకారం నాకు ఏమి అర్థమైందంటే, ఇక నుంచి మతం కాదు ముఖ్యం, మానవత్వం అనేది చాలా ముఖ్యం. ఇట్స్ నాట్ రిలీజన్ బట్ హ్యూమనిజం. మానవత్వానికి ఆయన పెద్దపీట వేసినట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. మన ప్రస్తుత దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో పరిశీలించినట్లయితే చాలామంది మతం అనే పిచ్చులో కూరుకొని పోయారు. మతం పేరట ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఫ్రిడ్జ్లో ఏదో మాంసం ఉందని, అది ఏ మాంసమో తెలియకపోయినా అనుమానించి కొంతమంది ముస్లింని చంపివేయటం జరిగింది. కొన్ని చోట్ల హిందువులను చంపివేయటం జరిగింది. కొన్ని చోట్ల క్రైస్తవులు వాక్యాన్ని బోధిస్తున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ని వాడుకుని అనేక చోట్ల సువార్తను బోధిస్తున్నారు అన్న విషయాన్ని మరి గిట్టనటువంటి వాళ్ళు క్రైస్తవులపై దాడులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చూసినట్లయితే ఈ 3 మతాల వారు, క్రైస్తవులు, మహమ్మదీయులు, హిందువులు అనేక చోట్ల మత సామరస్యం లేక, ఈ లౌకిక వాదం లేక ఎన్నో శ్రమలు పడుతున్నారు, భయంతో ఆందోళనతో ఉంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మరి జోసెఫ్ విజయ్ గారిని ప్రస్తుత ముఖ్యమంత్రిని ప్రత్యేక విధంగా ఏర్పరచుకొని ఉంటారు. తన ప్రజల్ని మళ్ళా దక్షిణ భారతదేశంలో మాత్రమే కాదు, భారతదేశంలో మొత్తం దేశంలో ఎక్కడో ఒక చోట ప్రారంభించాలి. ఎక్కడో ఒక చోట లౌకికవాదం గట్టిగా వినపడాలి. వేరే చోట్ల కూడా వినపడుతుంది, కానీ తమిళనాడులో ఇంకా గట్టిగా మానవత్వం కలిగి మతాలన్నీ పక్కన పెట్టి, అంటే ఎవరి మతం వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు, పాటించుకోవచ్చు, కానీ మతం పేరట గొడవలు అనేవి ఉండకూడదు. ప్రజలందరూ శాంతి సమాధానాలతో ఉండాలి, మంచి లా అండ్ ఆర్డర్ ఉండాలి అన్న ఉద్దేశంతో బహుశా దేవుడు మన జోసెఫ్ విజయ్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను అప్పగించారని నేను భావిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రియులారా, దేవుడు మోషేని ప్రత్యేక విధంగా ఏర్పరచుకున్నాడు. మోషేకు ఒక బాధ్యత అప్పగించాడు. మోషే, ఐగుప్తు దేశంలో నా ప్రజల యొక్క బాధలు కళ్ళారా చూశాను, వారి కన్నీళ్లు తుడవడానికి సాక్షాత్తు నేనే దిగి వచ్చాను, నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించు, విమోచించు అని దేవుడు మోషేని పిలుస్తూ ఉన్నాడు. మీరు వాక్యంలో చూడాలంటే పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని నేను మీ కొరకు అక్కడ చదివి వినిపిస్తారు ప్రియులారా. దేవుడు మోషేకి ఒక బాధ్యత అప్పగించాడు. అదేవిధంగా మరి జోసెఫ్ విజయ్ సీఎం గారికి దేవుడు ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు. విజయ్ గారు, ముఖ్యమంత్రి గారు, మీరు తమిళనాడులో, సౌత్ ఇండియాలో, ఇంకా ఆల్ ఇండియా లెవెల్లో ప్రజలు మానవత్వం కలిగి, క్రైస్తవులు, మహమ్మదీయులు, హిందువులు అందరూ కలిసి మెలిసి మతం అనే ఆ యొక్క బురద ఒంట్లో కూరుకొని పోకుండా మానవత్వం కలిగి చక్కగా జీవించాలి అనేది మీరు చెప్పండి అనే బాధ్యతను ఇచ్చారు అని నేను భావిస్తున్నాను. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో, అంతటా దేవుడైన యావే ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించు బాధలు కన్నులారా చూచితిని, దాసాధ్యక్షుల బారి నుండి విడిపింపమని వారు చేసిన మనవిని వింటిని, వారు పడు పాట్లు గుర్తించితిని, ఐగుప్తు దేశీయుల ఇనప పిడికిళ్ళ నుండి వారిని విడిపించుటకై క్రిందకు దిగి వచ్చి తిని. ప్రైజ్ ద లార్డ్. సో ఒక రకంగా మనం జోసెఫ్ విజయ్ గారిని కూడా
దేవుడు ప్రత్యేక విధంగా ఏర్పరచుకున్నాడు, ఒక అవకాశం ఇచ్చాడు. ఈ యొక్క తమిళనాడులో జరిగే ఈ యొక్క పరిపాలన ద్వారా దక్షిణ భారతదేశంలో అందరికీ మతం కాదు మానవత్వం ముఖ్యం అని తెలియాలని దేవుడు విజయ్ గారి నోటి ద్వారా ఈనాటి ప్రమాణ స్వీకారంలో నా ముఖంలోనే అన్ని మతాలు కనపడాలి, సమానత్వం కనపడాలి అని ఈనాటి ప్రసంగంలో కూడా వాగ్దానం చేశారు. రెండవది ప్రియులారా, విజయ్ గారిలో నేను చూడబోయేది లేకపోతే నాకు కనిపించేది ఏంటంటే వివేకముతో కూడిన పాలన, విజ్ఞానముతో కూడిన పాలన. ఎందుకు ఫాదర్ మీరు ఈ మాటలు ఎలా చెప్పగలుగుతున్నారు అని మీరు అన్నారనుకోండి, ఈ జోసెఫ్ అన్న పేరుకి పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప అర్థం ఉంది. పాత నిబంధనలో జోసెఫ్ అనే పేరు గల ఒక వ్యక్తి ఉన్నారు. నూతన నిబంధనలో కూడా జోసెఫ్ మరియ తల్లి యొక్క భర్త జోసెఫ్ గారు అనే పేరు, రెండు పర్సనాలిటీస్ మనకు బైబిల్లో కనపడతాయి. ముఖ్యంగా పాత నిబంధనలో మీరు చదివి ఉంటారు, యోసేపు విజయం అనే నాటకం కూడా ఉంటుంది, ఒక డ్రామా, ద విక్టరీ ఆఫ్ జోసెఫ్. ఈ జోసెఫ్ వివేకముతో జ్ఞానముతో మరి ఆ ఐగుప్తు దేశములో ఫరో రాజుకి హెల్ప్ చేశాడు. అంటే మీలో కొంతమందికి ఈ యొక్క బైబిల్ జ్ఞానం తెలియనటువంటి వారికి, లేకపోతే బైబిల్ గురించి అవగాహన లేనటువంటి వారికి ఒకవేళ మీకు విషయం ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఆది కాండము 41వ అధ్యాయములో, అంటే ఆది కాండం అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మొట్టమొదటి పుస్తకం గ్రంథం. ఆ ఆది కాండము 41వ అధ్యాయములో జోసెఫ్ ఎంత తెలివైనోడో మనకు కనపడుద్ది. దేవుడు జోసెఫ్ గారికి జ్ఞానాన్ని ఇచ్చాడు, కలలను వివరించే శక్తిని, తెలివితేటలను దయచేశాడు. తెలియని వారి కోసం కొద్దిగా వివరించడానికి ప్రయత్నిస్తున్నా. ఐగుప్తు దేశంలో జోసెఫ్ గారు బానిసగా అమ్మివేయబడ్డాడు. తర్వాత జైల్లో కూడా వేయబడ్డాడు, ఏ తప్పు చేయకపోయినా. చాలామంది ఆయన మీద ఎన్నో కుట్రలు పన్నారు, ఆయన్ని హతమార్చాలనుకున్నారు, అమ్మేసేశారు. అయితే చూసారా, దేవుడు గొప్పతనం ఏంటంటే ప్రియులారా, యోసేపు గారు అంటే జోసెఫ్ అన్ని కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా దేవుడు మాత్రం ఆయన చెయ్యి వదిలిపెట్టలేదండి. ఫరో రాజుకు కొన్ని కలలు వచ్చినాయి. ఆ కలలని జోసెఫ్ గారు వివరించినప్పుడు ఫరో రాజు మెచ్చుకొని జోసెఫ్కి ఒక ప్రైమ్ మినిస్టర్ అంత పెద్ద పోస్టుని కట్టబెట్టాడు. అసలు ఆ కళలు ఏంటంటే, ఫరో రాజుకు 2 కళలు వచ్చినాయి. మొట్టమొదటి కళ ఏంటంటే 7 చక్కని బలం కలిగిన, పుష్టి కలిగినటువంటి, కండలు బాగా ఉన్నటువంటి 7 ఆవులు నైలు నది నుండి బయటకు వచ్చినాయి అంట. చాలా బలంగా ఉన్నాయి. అక్కడి వరకు బాగానే ఉంది. విచిత్రం ఏంటంటే కాసేపుడికి అదే నైలు నది నుండి 7 బక్క చిక్కిన ఆవులు కూడా వచ్చినాయి. ఈ బక్క చిక్కిన ఆవులు ఏం చేస్తున్నాయి, కండలు కట్టి పుష్టిగా ఉన్నటువంటి ఆవుల్ని మింగేసినాయి అంట. రాజుగారు ఒకేసారి నిద్రలో నుండి లేచిపోయాడు. అమ్మో ఇదేం కళ, బక్క చిక్కిన ఆవులు 7 కండలు పట్టి చూడడానికి చక్కగా ఉన్నటువంటి ఆవుల్ని మింగేసినాయి ఏంటని భయపడిపోయాడు. కాసేపు పడుకుంటే మళ్ళీ ఇంకో కళ వచ్చింది. ఆ కళలో ఏం చేశాడు, ఒక పొలంలో 7 చక్కని గట్టి కంకులు ఉన్నాయి. 7 బాగా ఉన్నాయి. కాసేపటికి ఇంకొక 7 సన్నని పిలకలు ఉన్నటువంటి కంకులు వచ్చి ఆ గట్టిగా ఉన్న కంకుల్ని మింగేసినాయి. మళ్ళా రాజు భయపడిపోయాడు. అమ్మో దేశంలో ఏదో దారుణం జరగబోతుంది అని భయపడిపోయి ఈ వివరణ తెలుసుకోవడానికి అనేక మందిని అడిగితే, అయ్యా జోసెఫ్ గారు కళలు బాగా వివరిస్తారు, ఆయన రాబోయేటువంటి జరగబోయే సంగతులను వివరిస్తారంటే ఫరో రాజు ఆయన ఎక్స్ప్లెనేషన్ అడిగితే అప్పుడు జోసెఫ్ గారు చెప్పారు, రాజుగారండి బలంగా కండలు పుష్టిగా ఉన్న 7 ఆవులంటే రాబోయే 7 సంవత్సరాలలో పంటలు బాగా పండుతాయి. మరి 7 బక్క చిక్కిన ఆవులంటే మిగిలినటువంటి 7 సంవత్సరాలు
కరువు కాటకాలు రాబోతూ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి, పుష్టిగా బలంగా ఉన్న 7 ఆవులు 7 సంవత్సరాలు పంటలు చక్కగా పండుతాయని అర్థం. మిగిలినటువంటి 7 సంవత్సరాలు బక్క చిక్కిన ఆవులు వచ్చేసి ఆ కండలు పుష్టిగా ఉన్నటువంటి ఆవుల్ని మింగేసినాయి అని చెప్పాం కదా. అంటే మొదట 7 సంవత్సరాలు పరిస్థితి చాలా బాగుంటుంది, పంటలు బాగా పండుతాయి. రాబోయే 7 సంవత్సరాల్లో తర్వాత ఈ 7 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత రాబోయే 7 సంవత్సరాల్లో ప్రజలకి కరువు కాటకాలు వస్తాయి అని వివరించారు. అదేవిధంగా మొదటగా మరి గట్టిగా ఉన్న కంకులు 7 సంవత్సరాలకి సుభిక్షంగా మంచిగా ఉంటుంది అని సూచనగా చెప్పారు. మరి 7 సన్నని పేల కంకులు ఈ 7 గట్టి కంకులు మింగేసినాయి, అంటే తర్వాత 7 సంవత్సరాలు కరువు కాటకాలు రాబోతున్నాయి అని చెప్పి రాజుగారికి ఒక సలహా చెప్పాడు. కాబట్టి రాజుగారండి, మీరు ఈ మొదటి 7 సంవత్సరాలు జాగ్రత్త పడండి, పంటలు సేకరించండి, ప్రతి చోట 5వ వంతు కలెక్ట్ చేసేసి మరి మీరు భద్రపరచండి. కరువు సమయంలో మన ప్రజలకు మనమే భోజనం ఏర్పరచవచ్చు అని చెప్తే ఫరోరాజు ఎంతో సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. అప్పుడు జోసెఫ్ ఒక సలహా ఇచ్చాడు, మీరే ఒక బుద్ధిశాలిని, తెలివితేటలు కలిగినటువంటి వాడిని, ఉపాయశాలిని ఒకరిని మీరు అపాయింట్ చేయండి, అతనికి బాధ్యత అప్పగించండి అన్నప్పుడు ఫరోరాజు అన్నాడు, నీకంటే దైవజ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరున్నారయ్యా, నీకంటే దేవుని ఆత్మ ఎక్కువగా పొందిన వారు ఎవరున్నారు అని రాజు ఏం చేశాడు, జోసెఫ్కి తన రాజ్యం, ఐగుప్తు దేశం పరిపాలన బాధ్యత అంతా కూడా జోసెఫ్కి అప్పగించాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, నా ఇంటి పెత్తనం అంతా నీదే, నా ప్రజలందరూ నీ మాటకు కట్టుబడి ఉందురు అని ఐగుప్తు దేశం సర్వాధికారిగా జోసెఫ్ని ఫరోరాజు నియమించాడు. నేను ఈ రోజున జోసెఫ్ గారి యొక్క మన సీఎం జోసెఫ్ విజయ్ గారి యొక్క ప్రమాణ స్వీకారం చూసినప్పుడు నాకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ జోసెఫ్, జ్ఞానముతో కూడిన వివేకముతో కూడినటువంటి ఆ యొక్క పరిపాలన అందించినటువంటి మరి జోసెఫ్ గారు నాకు జ్ఞాపకం వచ్చారు. ఫరోరాజు ఏం చేశాడు, జోసెఫ్ గారికి గోల్డెన్ రింగ్ ఇచ్చాడు, గోల్డెన్ చైన్ ఇచ్చాడు, పరిపాలన చేయమని ఆహ్వానించాడు. ప్రియులారా, అదే జోసెఫ్ మన జోసెఫ్ విజయ్ గారికి ఆదర్శంగా కావాలని, ఆ జోసెఫ్ బైబిల్లో పాత నిబంధనలో జోసెఫ్ అందించిన పరిపాలన మన జోసెఫ్ విజయ్ గారు కూడా ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. మూడోది ప్రియులారా, జోసెఫ్ గారిలో ఉన్న గొప్ప లక్షణం అంటే పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో మరి జోజెఫ్ గారు అంటాం. ఇప్పుడు జోసెఫ్ అన్నా యోసెఫ్ అన్నా జోజెఫ్ గారు అన్నా ఒకే అర్థం. ఈ జోసెఫ్ గారి గురించి బైబిల్ ఏం చెప్పారు, ఆయన నీతిమంతుడు అన్నారు. జోసెఫ్ ఈజ్ ఎ రైచియస్ మ్యాన్, జోసెఫ్ ఈజ్ ఎన్ ఆనెస్ట్ మ్యాన్. అంటే ఏం చెప్పారు, ఆయన నీతిమంతుడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇదే మాట ప్రియులారా మన చీఫ్ మినిస్టర్ గారు జోసెఫ్ విజయ్ గారికి కూడా వర్తించవచ్చు. ఆయన కూడా ఒక మాట అన్నారు ఈరోజు ప్రమాణ స్వీకారంలో, నాకు డబ్బు మీద కోరిక లేదు, నాకు కావలసినంత డబ్బు ఉంది, ప్రజల డబ్బు నాకు పైసా కూడా వద్దు అని ఆయన నొక్కి వక్కానించారు. ఒక రకంగా నేను ఊరికనే ఈరోజు ఇంటర్నెట్లో అది నిజమే కాదా అని అసలు జోసెఫ్ గారికి అంటే మన జోసెఫ్ విజయ్ గారికి ఒక సినిమాకి రెమ్యూనరేషన్ ఎంత ఇస్తారంటే సుమారు 200 నుండి 275 కోట్లు వారికి ఒక సినిమాకి ఇస్తారంట. నాకైతే తెలియదు, దీంట్లో గూగుల్ చేస్తే తెలిసింది. 200 కోట్లు ఒక సినిమాకి, 200 నుంచి 275 కోట్లు. ఊరిని నేను క్యూరియాసిటీ కోసం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎంత ఇస్తున్నారంటే ఇంటర్నెట్లో చూస్తే ఆయన కూడా ఒక 100 కోట్ల నుండి 170 కోట్ల వరకు ఇస్తారంట ఇంటర్నెట్ సమాచారం ప్రకారం. సో విజయ్ గారికి చాలా ఇస్తున్నారు రెమ్యూనరేషన్, 200 కోట్ల నుండి 275 కోట్లు. మరి ఇంత డబ్బు ఉన్న వ్యక్తి అంతా వదిలేసి ప్రజలకి సేవ చేయాలని వస్తూ ఉన్నాడు. ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారంలో కూడా ఒక గొప్ప మాట అన్నారు ప్రియులారా. ఏమన్నారంటే, ప్రజల డబ్బు నాకొద్దు, నేను ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చెయ్యను, ప్రజల డబ్బు బాధ్యతతో ఖర్చు పెడతాను అని అన్నారు.
ఈరోజు నా యొక్క కోరిక, నా ప్రార్థన ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో జోజప్ప గారిని లేకపోతే జోసెఫ్ని ఆనెస్ట్ మ్యాన్, రైచియస్ మ్యాన్ అని పిలిచారు కదా, మన ముఖ్యమంత్రి గారిని కూడా రైచియస్ మ్యాన్ లేకపోతే జస్ట్ మ్యాన్, ఆనెస్ట్ మ్యాన్, నీతిమంతుడు, యథార్థవంతంగా ఉండేవాడు అన్న పేరు తెచ్చుకోవాలని నా ప్రార్థన, నా కోరిక. 4వది ప్రియులారా, 4వ లక్షణం పరిశుద్ధ గ్రంథంలో జోసెఫ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన కక్ష తీర్చుకోలేదు, రెవెంజ్ తీసుకోలేదు, పగ తీర్చుకోలేదు. పాత నిబంధనలో ఓల్డ్ టెస్టమెంట్లో జోసెఫ్ తన సొంత అన్నదమ్ములు ఆయన్ని కక్షగట్టి పగ తీర్చుకోవాలని అమ్మేసిన, ఒక బానిసగా అమ్మేసిన తర్వాత మనం చెప్పాం ఆయన ఈజిప్ట్ మొత్తానికి సర్వాధికారి అయ్యాడని చెప్పాం. ఆ టైంలో ఆయన మళ్ళీ చక్కగా మంచి పరిపాలన చేశాడని చెప్పాం. ధాన్యం అంతా సేకరించాడు. కరువు కాలంలో ఆ యూదులు, ఐగుప్తు దేశీయులకు మాత్రమే కాదు యూదులకు కూడా ఆయన మరి సహాయపడ్డాడు. ఈ యొక్క కరువు కాటకాలు సమీపించినప్పుడు జోసెఫ్ యొక్క అన్నదమ్ములు జోసెఫ్ దగ్గరికి వెళ్తారు హెల్ప్ కోసం, అడుక్కోటానికి. సరే, అడుక్కోటానికి అన్న మాట బాగోదేమో కానీ సహాయం పొందటానికి వెళ్ళారు. జోసెఫ్ అన్నదమ్ముల్ని గుర్తిస్తాడు. అన్నదమ్ములేమో జోసెఫ్ను గుర్తించలేరు. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఐగుప్తు దేశంలో చాలా సంవత్సరాలు ఉన్నాడు, బానిసగా ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, తర్వాత రాజ్యాధికారాన్ని మరి చేజిక్కించుకున్నాడు. చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి, పెద్దవాడయ్యాడు. అన్నదమ్ములైతే గుర్తుపట్టలేదు కానీ జోసెఫ్ వాళ్ళ అన్నదమ్ములు గుర్తుపెట్టాడు. కానీ అన్నల మీద కక్ష సాధించలేదు, పగ సాధించలేదు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ఈనాటి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నారంటే, నేను అందరికీ సీఎంనే, చీఫ్ మినిస్టర్నే, నేను చాలా అవమానాలు పడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా శ్రమలు అనుభవించాను, నన్ను చాలామంది అవమానించారు, ఇబ్బంది పెట్టారు, కానీ నేను వారికి కూడా ముఖ్యమంత్రినే కాబట్టి అందరిని సమానంగా చూస్తాను, అందరిని ప్రేమిస్తాను, పగ సాధించను అన్న అర్థం వచ్చేటట్టు ఈనాటి ప్రమాణ స్వీకారంలో మరి విజయ్ గారు చెప్పారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తే రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నారంటే, విన్ ఓవర్ బ్యాడ్నెస్ త్రూ గుడ్నెస్. అంటే మంచి చేసి చెడును కూడా జయించు అని పరిశుద్ధ గ్రంథం తెలుపుతుంది. త్రూ యువర్ గుడ్ యాక్టివిటీస్ విన్ ఓవర్ ఈవిల్ థింగ్స్. మేలు చేత కాక, మేలు చేత, మేలు అంటే మంచి పనులు చేసి కీడుని జయించు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. సో విజయ్ గారిలో నాకు నచ్చింది 4వది క్షమాగుణం. ఆయనకి కక్ష సాధించాలి, పగ సాధించాలని లేదు. 5వది ప్రియులారా, విజయ్ గారిలో నాకు నచ్చింది ఏంటంటే ఆయన తన మతాన్ని చూసి ఎప్పుడూ సిగ్గుపడలేదు. ఎందుకు చెప్తున్నారండి ఈ మాట అనుకోవచ్చు. ఈనాటి సమాజంలో చాలామంది క్రైస్తవులు తాము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. అమ్మో మా ఉద్యోగాలు పోతాయి, స్కాలర్షిప్లు పోతాయి అని భయపడిపోతూ ఉన్నారు. సరే, దీన్ని 2 రకాలుగా ఆలోచన చేయొచ్చు. నాకు విజయ్ గారిలో నచ్చింది ఏంటంటే విజయ్ గారు అనటం మంచిది కాదేమో, మన చీఫ్ మినిస్టర్ గారిని కూడా చాలామంది వేరే పార్టీల వారు, వేరే మతాల వారు పదే పదే అతన్ని ఇరిటేట్ చేశారు. ఇతని క్రిస్టియన్, మీ అందరికి ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను, ఆయన పేరు విజయ్ మాత్రమే కాదు, ఆయన పేరు జోసెఫ్ విజయ్, దేర్ ఫోర్ హీజ్ ఏ క్రిస్టియన్, ఆయన వేరే మతానికి చెందినవాడు అని చాలామంది ఇరిటేట్ చేయటానికి, అతని మీద రాళ్ళు రువ్వటానికి రాళ్ళు వేయటానికి, ఇరిటేట్ చేయటానికి వేరే మతాల వారిని, అంటే ఈయన క్రిస్టియన్ అనగానే హిందువులు ముస్లింలు దూరం అయిపోవాలి అన్న ఉద్దేశంతో, చెడు ఉద్దేశంతో పదే పదే ఈయన క్రిస్టియన్ అని ఇరిటేట్ చేస్తుంటే విజయ్ గారు ఒక మీటింగ్, ఎస్ నా పేరు జోసెఫే, సో వాట్,
అంటే దాచుకోవాల, తన ఐడెంటిటీని దాచుకోకుండా ధైర్యంగా తలెత్తి, అవును నా పేరు జోసెఫ్ విజయ్, హీ నెవర్ డినైడ్. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీ ఎవరేమనుకున్నా నేను ఫీల్ అవును. అట్లని ఆయన ఏ మతాన్ని చిన్న చూపు చూడాలనే ఉద్దేశం కాదు. మన చీఫ్ మినిస్టర్ గారు దృష్టిలో అన్ని మతాలు గౌరవింపబడాలి, అన్ని మతాలు ప్రేమింపబడాలి. కానీ మతం పేరట ఏ ఒక్క వ్యక్తిని కూడా చిన్న చూపు చూడకూడదు. ఇప్పుడు క్రైస్తవులు అయినంత మాత్రాన, జోసెఫ్ ఉన్నంత మాత్రాన ఆయన పొలిటిక్స్కి అనర్హుడు కాదు కదా. సో ధైర్యంగా స్థిరంగా నిలబడి జోసెఫ్ విజయ్ అనే నేను, సిగ్గుపడకుండా, లేకపోతే జోసెఫ్ అనే పేరు తీసేయచ్చు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సి అని పెట్టారు కదా, సి అంటే వాళ్ళ నాన్నగారి పేరు చంద్రశేఖరన్. తమిళనాడులో తండ్రి పేరు పెట్టుకుంటారు ఇంటి పేరుకు బదులు. చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్. ఆయన సి పెట్టినట్టు కూడా జే అని పెట్టుకోవచ్చు కదా. సిగ్గుపడలేదండి. మనందరూ ఇది నేర్చుకోవాలి. సిగ్గుపడకుండా జోసెఫ్ విజయ్ అనే నేను అని బహిరంగంగా గర్వంగా తాను క్రైస్తవుడు అని చెప్పుకోవటానికి ఎక్కడ కూడా సిగ్గుపడకుండా, ఆ పేరులో తెలిసిపోద్ది జోసెఫ్ అంటే క్రిస్టియన్ అని. మీకు తెలుసో లేదో, చాలా స్కూల్స్, కాలేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ బోర్డింగ్స్, సెయింట్ జోసెఫ్స్ బోర్డింగ్ గుణదల్లో ఉంది, సెయింట్ జోసెఫ్స్ బోర్డింగ్, లేదా సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, లేదా సెయింట్ జోసెఫ్స్ నర్సింగ్ కాలేజ్. ఇలా సెయింట్ జోసెఫ్ అనగానే, ఆ పేరు వినంగానే క్యాథలిక్, రోమన్ క్యాథలిక్, క్రిస్టియన్ అన్న పేరు మనకు తెలిసిపోద్ది. విజయ్ ఈజ్ నాట్ హైడింగ్ హిజ్ ఐడెంటిటీ. తన గురించి తాను సిగ్గుపడట్లేదు. సరే, మనందరం ఏదో ఒక మతంలో పుట్టాం, అది మన తప్పు కాదు. క్రైస్తవుడిగా పుట్టడం నీ తప్పు కాదు, ఒక హిందువుగా పుట్టడం నీ తప్పు కాదు, ఒక ముస్లింగా పుట్టడం ఎవరి తప్పు కాదు. మనందరం మన మతాల గురించి గర్వపడాలి. దేవుడి దృష్టిలో దేవుడు, ప్రియులారా, నాకు మా అమ్మగారంటే ఇష్టం, మీకు మీ అమ్మగారంటే ఇష్టం. మనం మా అమ్మగారంటే నాకు ఇష్టం అని చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ మీ అమ్మగారు మంచోళ్ళు కాదు అంటే తప్పు. లెట్ us feel proud of our own religion and respect other religions. ఇది మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. నా తల్లి నాకు ఇష్టం, మీ తల్లి అంటే మీకు ఇష్టం. ఎవరి తల్లికి వాళ్ళు గొప్ప. కానీ మా అమ్మాయి గ్రేట్, మీ అమ్మ గ్రేట్ కాదంటే తప్పు. అయితే ప్రియులారా, ఇక్కడ విజయ్ గారు తన మతాన్ని గురించి ఎక్కడ సిగ్గుపడకుండా ఈ యొక్క ఓత్ టేకింగ్ సెరమనీలో కూడా, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా జోసెఫ్ విజయ్ అనే నేను అని గర్వంగా చెప్పి దేవునికి మహిమ ఇచ్చారు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 32వ వచనంలో ప్రభు ఏమన్నారంటే, ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతివానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షంలో నేను కూడా అంగీకరిస్తా. మీరు గనక నన్ను ప్రజల ఎదుట సిగ్గుపడకుండా అంగీకరిస్తే, పరలోక రాజ్యంలో దేవుని ఎదుట నేను కూడా మేము అంగీకరిస్తా. కానీ ఎవరైనా నన్ను ప్రజల ఎదుట తిరస్కరిస్తే, పరలోకములో దేవుని ఎదుట నేను మేము తిరస్కరిస్తా అని దేవుడు సెలవిస్తున్నాడు. సో ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే, విజయ్ గారు ఎలా గర్వంగా సిగ్గుపడకుండా తన మతాన్ని గురించి తాను జోసెఫ్ అన్నది హైడ్ చేయకుండా ఎలా జోసెఫ్ విజయ్ అనే నేను అని చెప్పారో మనందరం నేర్చుకోవాలి ప్రియులారా. దేవుడు కూడా ఎలా ఈ యొక్క జోసెఫ్ గారిని ఎన్నుకున్నారు, విజయ్ గారిని ప్రత్యేక విధంగా ఎన్నుకున్నారు. ఈనాటి సమాజంలో అంత మతం పేరట గొడవలు అవుతున్న ఈ సమయంలో దేవుడు మరి క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందువులు చాలామంది రకరకాలుగా బాధలు పడుతున్నారు. ఎవరు బాధలు పడకుండా ఉండటానికి, మానవత్వంతో కూడిన పరిపాలన అందించడానికి జోసెఫ్ విజయ్ అనే ముఖ్యమంత్రిని ప్రభు ఎన్నుకున్నారు. ఇప్పుడు ఈ 6వ పాయింట్లో ఇంకా దీన్ని వివరించాలనుకుంటున్నా. ఏంటంటే 6వ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అభిషేకం చేయబడిన బిడ్డ, ఎన్నుకొనబడిన బిడ్డ, దేవుని చేత ఏర్పరచుకొనబడినటువంటి బిడ్డ అని జోసెఫ్ విజయ్ గారిని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రియులారా, మళ్ళీ ఈ జోసెఫ్ అన్న మాటతో బైబిల్లో ఉంది కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ తీసుకొచ్చా. ఏం జరిగింది బైబిల్లో? పాత నిబంధనలో
ఆదికాండము 37వ అధ్యాయంలో జోసెఫ్ గారికి ఒక కల వచ్చింది. అంతకుముందేమో ఫరో రాజుకు వచ్చినటువంటి కళలు వివరించాడు. ఇంతకంటే ముందు జోసెఫ్ గారు కూడా కొన్ని కళలు వచ్చినాయి బైబిల్ గ్రంథం ప్రకారం. ఆదికాండం 37వ అధ్యాయం 7వ వచనం, ఇంగ్లీష్లో అయితే బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 37 వర్స్ 7. ఏం కళలు వచ్చినాయి జోసెఫ్ గారికి అంటే, జోసెఫ్ గారు పొలంలో వాళ్ళ అన్నాదమ్ములతో కట్టి ఏం చేస్తున్నారంటే పనలు కడుతున్నారు. వరిని లేకపోతే గోధుమలు పనలు కట్టలు కడుతున్నారు. జోసెఫ్ గారి కట్ట ఏమో నుంచుందంట. అన్నాదమ్ముల యొక్క కట్టలన్నీ అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయంట జోసెఫ్ గారి కట్టకి. ఆయనకు వచ్చిన కళ. తర్వాత ఇంకో కళ ఏమొచ్చింది, 37వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే సూర్యచంద్రులు 11 నక్షత్రాలు కలిసి జోసెఫ్ గారికి నమస్కారం చేస్తున్నాయంట. అంటే బైబిల్లో జోసెఫ్ గారి చరిత్ర చదివితే మనకి ఇదంతా తెలుస్తుంది. అప్పుడు జోసెఫ్ గారు ఏం చెప్పారు, అన్నదమ్ములకి వెళ్ళి, అన్నలారా నాకు ఒక కళ వచ్చింది, నేను కట్టే పనకేమో మిగిలిన మీ పనులన్నీ వచ్చి దండం పెట్టిని, సూర్యచంద్రులు 11 నక్షత్రాలు అంటే 11 అన్నదమ్ములు 11 అన్నదమ్ములు అంటే వాళ్ళు 12 మంది సంతానం జోసెఫ్ గారు వాళ్ళు బైబిల్ ప్రకారం పాత నిబంధనలో. మిగతా 11 నక్షత్రాలు అంటే 11 అన్నదమ్ములు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారంట. అప్పుడు వాళ్ళ కోపం వచ్చేసింది. జోసెఫ్ గారిని నీళ్లు లేని బావిలో దోసేశారు. తర్వాత బానిసగా అమ్మేశారు. తర్వాత అక్కడ బానిసగా ఉంటూనే అక్కడ మంచిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ కొన్ని శోధనలు ఆయనకి కాదు వేరే వాళ్ళకు వచ్చిన శోధనలకి ఆయన సహకరించకపోవటం వల్ల మళ్ళా చెరసాలలో వేయబడ్డాడు. అక్కడ జైల్లో ఉండి చూసారు. ఇక్కడ ఏంటంటే ఈయన జీవితంలో అడుగడుగున కష్టాలే, అడుగడుగున బాధలే, శ్రమలే. కానీ బైబిల్లో నాకు ఒక మంచి మాట నచ్చిందండి. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనంలో ఏముందంటే, జోసెఫ్ కారాగారమందే ఉండెను, అయినను దేవుడు అతనికి తోడుగా ఉండెను, కావుననే కారాగృహ పాలకునకు అతని మీద దయ కలిగెను. ప్రైజ్ ద లార్డ్. ఆయన జైల్లోనే ఉన్నాడు, అయినా దేవుని హస్తం జోసెఫ్ గారికి ఎప్పుడూ తోడుగా ఉంది. ప్రియులారా, జోసెఫ్ గారిని కాపాడుతూనే ఉంది. అయితే ప్రియులు, ఎందుకు నేను అభిషేకం చేయబడిన బిడ్డ అంటే, జోసెఫ్ గారికి కళలో వచ్చినాయి. మరి మన సీఎం గారికి కళలు ఏమొచ్చినాయో మనకు తెలియదు. కానీ అక్కడ ఆ కళలో 11 ఆ యొక్క గోధుమల కట్టలు మరి జోసెఫ్ గారి కట్టకు దండం పెట్టినట్టుగా, సూర్యచంద్రులు 11 నక్షత్రాలు దండం పెట్టినట్టుగానే ప్రస్తుత పొలిటికల్ సినారియాలో అక్కడ ఉన్నటువంటి వారందరూ జోసెఫ్ గారికి దండం పెట్టినట్టే. మరి ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ముందు, ఆ యొక్క ప్రజలు ఇచ్చిన తీర్పు ముందు అందరూ తలవంచాల్సిందే. ఇంకా ఎంతో గొప్ప గొప్ప పార్టీలు ఉన్నాయి. కానీ జోసెఫ్ గారు మన జోసెఫ్ విజయ్ గారు స్టార్ట్ చేసిన పార్టీకి ఏముందని ఆలోచన చేస్తే ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేదు జోసెఫ్ గారికి, మన విజయ్ గారికి అనుభవం లేదు, సీఎం గారికి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డబ్బులు కూడా అంతమంది. ఎలక్షన్స్ అంటే మరి డబ్బులతో ముడిపడి ఉంటుంది. తర్వాత ఆయన పెట్టిన క్యాండిడేట్స్ సామాన్య మనుషులు, ఆటో డ్రైవర్లు, స్కూల్ టీచర్లు, ఇంకా చిన్న చిన్న పనులు చేసుకునే వారిని రాజకీయ నాయకులుగా ఆయన 2 సంవత్సరాల తక్కువ సమయంలోనే అంత గొప్ప అవకాశం ఇచ్చారు. మరి ఇవన్నీ చూస్తే నిజంగా గెలుస్తాడా అంటే ఆశ్చర్యార్థకం ఉంటుంది. దేవుని హస్తం ఉంది కాబట్టి, దేవుని కృప ఉంది కాబట్టి, బికాజ్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ హీ వన్. ప్రజల మంచితనం, ఆయన మంచితనం, మన చీఫ్ మినిస్టర్ జోసెఫ్ విజయ్ గారి యొక్క మంచితనం, ప్రజల యొక్క అభిమానం, దేవుని యొక్క కరుణ, ఇవన్నీ కలిసినాయి కాబట్టే ఆయన మరి చీఫ్ మినిస్టర్ అవ్వగలిగారు. అందుకని నేను ఈ యొక్క 6వ పాయింట్లో అభిషేకం చేయబడిన బిడ్డ, ఎన్నుకొనబడిన బిడ్డ, దేవుని చేత ఏర్పరచుకునబడిన బిడ్డ. ఆ యోసేపు గారికి దేవుని హస్తం ఎలా తోడుగా ఉందో మన చీఫ్ మినిస్టర్ గారికి కూడా దేవుని హస్తం ఉంది కాబట్టే ఇక్కడ వరకు ఎన్ని శ్రమలు వచ్చినా రాగలిగారు. ఇంకా దేవుని కృప ఇంకా ఉండాలని కోరుకుందాం. 7వ విషయం ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జోసెఫ్ గారు గొప్పతనం ఏంటంటే ఆయన హార్డ్ వర్కర్.
అంటే న్యూ టెస్టమెంట్లో. పాత నిబంధనలో కూడా జోసెఫ్ అన్న పేరు వినగానే హీఈస్ ఎ హార్డ్ వర్కర్, కష్టపడి పనిచేస్తాడు. ఇదే విషయం మన చీఫ్ మినిస్టర్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ జోసెఫ్ విజయ్ గారి గురించి కూడా చెప్పాలి. హీఈస్ ఆల్సో హార్డ్ వర్కర్. ఒక ఉదాహరణ చూడండి. ఆ ప్రమాణ స్వీకారం ఆ యొక్క సన్నివేశం మనం యూట్యూబ్లో చూస్తే నన్ను బాగా ఆశ్చర్యపరిచింది ఏంటంటే, ఆ యొక్క ప్రమాణ స్వీకారం అయిపోగానే అక్కడ ఎదుట ఒక టీ పై పెట్టుంది, ఒక చిన్న టేబుల్ పెట్టుంది. అక్కడ ఆ టేబుల్ను పక్కగా జరపాలి, ఎందుకంటే తర్వాత న్యూ చీఫ్ మినిస్టర్ ఈజ్ గోయింగ్ టు అడ్రస్ ద గ్యాదరింగ్. అక్కడున్న ప్రజలతో మాట్లాడబోతున్నారు చీఫ్ మినిస్టర్ గారు. మామూలుగా ఏం చేస్తాం, చీఫ్ మినిస్టరే మోసుకెళ్ళిపోతాడా ఆ టేబుల్? అవసరం లేదు. కానీ ఆయనలో ఉన్న కష్టపడే మనస్తత్వం, ఆయనలో ఉన్న సింప్లిసిటీ, ఆయనలో ఉన్న హ్యూమిలిటీ, ఆయనే ఒక ముగ్గురు ఆ చిన్న టీపై ఆ చిన్న టేబుల్ను మోస్తుంటే విజయ్ గారు కూడా, కొత్త చీఫ్ మినిస్టర్ గారు కూడా ఆ టేబుల్ను మోస్తూ ఉన్నారు. ఆ యాటిట్యూడ్ చూడండి, గుడ్ యాటిట్యూడ్, ఆ హ్యూమిలిటీ. లేకపోతే పని చేయాలి. అబ్రాడ్లో అలాంటిది నేను గమనించాను. జర్మనీ దేశంలో చాలామంది అలా చేస్తూ ఉంటారు, ఎక్కువ తక్కువ లేకుండా. మన న్యూ చీఫ్ మినిస్టర్ జోసెఫ్ విజయ్ గారు కూడా ఆ యొక్క చిన్న టేబుల్ని, చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా ఆయనే వంగి ఆ చిన్న టేబుల్ని మోసుకొని ఒక ముగ్గురు మోసుకొని వెళ్తుంటే వాళ్ళతో పాటు ఈయన కూడా దాన్ని పట్టుకొని మోస్తున్నాడు. ఇది మనందరం నేర్చుకోవాలి ప్రియులారా. అది ఏంటంటే అది హార్డ్ వర్కింగ్ నేచర్, కష్టపడాలి. పరిశుద్ధ గ్రంథంలో కూడా నిర్గమకాండంలో మోషే దైవ పిలుపు రావటానికి ముందు ఎర్ర టెండలో గొర్రెలను కాస్తూ ఉన్నాడు. దేవుడికి కష్టపడే వాళ్ళంటే చాలా ఇష్టం. గాడ్ లవ్స్ హార్డ్ వర్కింగ్ పీపుల్. సిన్స్ చీఫ్ మినిస్టర్ జోసెఫ్ విజయ్ ఈజ్ ఎ హార్డ్ వర్కర్, ఐ థింక్ గాడ్ సెలెక్టెడ్ హిమ్, గాడ్ చోస్ హిమ్ టు లీడ్ హిజ్ పీపుల్ ఇన్ తమిళనాడు. ఆయనలో గర్వం లేదు, అహంకారం లేదు, చాలా సింపుల్గా, హంబుల్గా తన పని చేస్తూ ఉన్నాడు. ఈ లక్షణం కూడా మనందరం, మరి ముఖ్యంగా యూత్ వారు కూడా నేర్చుకోవాలి ప్రియులారా. తర్వాత ఇంకో గొప్ప విషయం నాకు నచ్చింది ఏంటంటే, విజయ్ గారిలో 8వ విషయం, దైవ భయం కలిగినటువంటి వ్యక్తి. ఈజ్ ఎ మ్యాన్ హూ ఫియర్స్ గాడ్, ఫియర్ ఆఫ్ గాడ్ ఉన్న వ్యక్తి, దైవ భయం కలిగినటువంటి వ్యక్తి. మీ అందరికీ తెలుసు, విజయ్ గారి తండ్రి రోమన్ క్యాథలిక్, ఒక క్రిస్టియన్. సరే, రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ తేడాలు చాలా ఉంటాయి. ఒక క్రిస్టియన్, క్రీస్తుని నమ్ముకున్నటువంటి కుటుంబం. ఒక వీడియోలో చూశాను, మన జోసెఫ్ విజయ్ గారి తండ్రి వాళ్ళు గృహప్రవేశం చేస్తున్నారు ఎక్కడికో. వెలంగిని మాత బొమ్మ చేతిలో పెట్టుకొని ఆ గృహప్రవేశం చేస్తూ ఉన్నారు విజయ్ గారి తండ్రి చంద్రశేఖరన్ గారు. ఒక వీడియోలో చూశాను, విజయ్ గారు మోకాళ్ళ దండేసి మోకరించుకుంటూ 2 చేతులు ఇలా జోడించుకొని ప్రార్థన చేస్తూ ఆ సిలువ వైపు, దివ్య మందసం వైపు వెళుతూ ఉన్నారు. ఇంకోటి గమనిస్తే ప్రియులారా, సరే అట్లని వేరే మతాలు గొప్ప కాదని కాదు, ఎవరికే వాళ్ళ మతం గొప్ప. ఆయన వాళ్ళ తండ్రి రోమన్ క్యాథలిక్ కాబట్టి ఆ పద్ధతిలో విజయ్ గారు పెరిగారు. కాబట్టి మెడలో కూడా అప్పుడప్పుడు జపమాల ఉంటుంది, రోజరీ మెడలో, విజయ్ గారి మెడలో. ఏదో ఒక సినిమాలో కూడా పబ్లిక్గా ఆయన ఇలా రోజరీ వేసుకోవడం చూసాం. అప్పుడప్పుడు కూడా రోజరీ కనపడుద్ది. చేతికి కూడా ఒక వాచ్ టైపులో ఒక క్రాసెస్, సిలువ గుర్తులు ఉన్నటువంటి చేతికి ఒకటే కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. తర్వాత మెడలో జపమాల ఉంటుంది. ఇవేంటంటే రోమన్ క్యాథలిక్ చర్చిలో పాటించే పద్ధతులు. ఆయన కూడా రోమన్ క్యాథలిక్ వ్యక్తి కాబట్టి ఈ యొక్క మోకాళ్ళదండ వేయటం, ప్రార్థన చేయటం, లేకపోతే జపమాల ధరించటం, దివ్య మందసం వైపు వెళ్ళటం. నేను పూనమల్లిలో చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది ఏం చెప్పారంటే, జోసెఫ్ విజయ్ గారు ఆల్టర్ బాయ్గా కూడా చేశారట కొన్ని సంవత్సరాలు స్టార్టింగ్లో. అంటే ఉత్తాసు బాలుడిగా కూడా చేశారని అక్కడ పూనమల్లి మెడ్రాస్లో నేను చదువుకునేటప్పుడు అక్కడ కొంతమంది సీనియర్స్ మాతో చెప్పేవాళ్ళు.
ఆయన అప్పుడు చిన్నతనంలో గుడికి వెళ్ళేవాడు బాగా. తర్వాత ఒత్తాసు కూడా చేశాడు, ఆల్టర్ బాయ్గా కూడా విజయ్ గారు చేశారని అక్కడ వారు చెప్పారు. అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ప్రియులారా, సరే ఏ మతమైనా కావచ్చు, ఆయన ఆర్సీఎంలో పుట్టాడు కాబట్టి అలా పెరిగారు. మనం ఏ మతంలో ఉన్నా, హిందూ మతంలో ఉన్నా, ఇస్లాం మతంలో ఉన్నా, బుద్ధిజంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా ఏదో ఒక దేవుణ్ణి నమ్మండి, దైవ భయం కలిగి జీవించండి. ఏ మతమైనా పర్లేదు. మీరు ఏ మతంలో ఉంటే ఏ మతంలో జన్మిస్తే ఆ మతాన్ని అనుసరించండి. ఫాలో ద రిలీజన్ ఇన్ విచ్ యు ఆర్ బోర్న్, నో ప్రాబ్లం, గాడ్ అండర్స్టాండ్స్. దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మొదటి మెట్టు అన్నారు బైబిల్లో. సామెతల గ్రంథం అంటే బుక్ ఆఫ్ ప్రావెర్బ్స్ చాప్టర్ 9:10 అక్కడే ఉంది, దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మొదటి మెట్టు. ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. మీరు దేవుణ్ణి నమ్మండి, భయభక్తులు కలిగి జీవించండి. అదే సామెతల గ్రంథం 1:7 కూడా అదే మాట, భయభక్తులుగా ఉండాలని చెప్పి. కానీ మూర్ఖులు అనేవాళ్ళంట విజ్ఞానోపదేశాలు లెక్క చేయరు. కొందరు మూర్ఖులు, మూడులు, మాకే అన్నీ తెలుసు అనుకునేవాళ్ళు దేన్ని పాటించరో, అసలు దేన్ని అనుసరించరు, విజ్ఞానోపదేశాన్ని ముఖ్యంగా అనుసరించరు అంటున్నారు. కాబట్టి విజయ్ గారిలో ఉన్నటువంటిది ఈ దైవభక్తి మనందరం అలవాటు చేసుకోవాలి ప్రియులారా. 9వ ప్రియులారా, విజయ్ గారు శ్రమలు చూచి భయపడలేదు. చాలా శ్రమలు వచ్చినాయి ఆయనకి, చాలా కష్టాలు వచ్చినాయి. మరి 200 కోట్లు, ఒక్కొక్క సినిమాకి 200 కోట్లు అని చెప్పారు. 200 కోట్ల నుండి 275 కోట్ల వరకు ఆయన డబ్బులు సంపాదించి ఆయన మొత్తాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఎలా ఉంటుంది? పూల పాన్పు కాదు, చాలా శ్రమలో, చాలా ఇబ్బందులు, చాలా కుట్రలో ఏదో అనుకొని వస్తే చాలా సినిమాలు ఆయనకి ఈ మధ్యలో ఆయన ఏదో ఒక సినిమాలు చేశారు, కానీ ఆ సినిమాలకు విరుద్ధంగా ఇంకో సినిమా ఇక్కడ రాజకీయ నాయకులు చూపించారు ఆయనకి. చాలా శ్రమలు, చాలా ఇబ్బందులు ఆయన పడ్డారు. అయితే గొప్పతనం ఏంటంటే ఎప్పుడూ స్మైల్ ఇస్తూ, చిరునవ్వుతో వాటిని అధిగమించారు. ఇంగ్లీష్లో ఒక మంచి కొటేషన్ ఉంది, నో పెయిన్ నో గెయిన్, నో క్రాస్ నో క్రౌన్, నో థార్న్ నో థ్రోన్. నో పెయిన్ నో గెయిన్ అంటే నొప్పి అనేది తగలకుండా లాభం అనేది రాదు. నో థార్న్ నో థ్రోన్, ముళ్ళు అనేది లేకుండా సింహాసనం మనకు రాదు. తర్వాత నో క్రాస్ నో క్రౌన్, సిలువ అనేది లేకుండా క్రౌన్, కిరీటం అనేది రాదు. సో శ్రమలు పడాలి, కానీ వెనక్కి వెళ్ళిపోకూడదు. బైబిల్ ఏం చెప్పారంటే, శేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 33:1 ఏమన్నారంటే, దైవభీతి కలవానికి ఎట్టు కీడు కలగదో, అపాయము కలిగినప్పుడల్లా ప్రభువే అతనిని మరలా ఆదుకొనును. ప్రైజ్ ద లార్డ్. దైవభక్తి నీకుంటే ఇంత కింద ఆ పాయింట్కి కూడా మనం యాడ్ చేయొచ్చు. ఎట్టి కీడు కలగదంట. ఒకవేళ అపాయము కలిగినా ప్రభువే అతనిని మరలా ఆదుకొనును అని అన్నారు ప్రియులారా. ఇంకో మాట కూడా సొలొమోను జ్ఞాన గ్రంథం 3:5 ఏమన్నారంటే, ఆ నీతిమంతులకి శ్రమలు వస్తాయి, కానీ వారి బాధ కొద్దిపాటిదే, బహుమతి మాత్రం చాలా పెద్దదంట. బంగారాన్ని పుటము వేసినట్లుగా దేవుడు కూడా వారిని పరీక్షిస్తారు. మన విజయ్ గారి జీవితంలో కూడా చాలా పరీక్షలు వచ్చినాయి, చాలా శ్రమలు వచ్చినాయి, చాలా కష్టాలు, ఆటుపోట్లు ఎదురైనాయి. ఆయన శ్రమల నుంచి, బాధల నుంచి వెనక్కైలా ముందుకెళ్ళాడు, చిరునవ్వుతో స్వీకరించాడు. మనందరం నేర్చుకోవాలి. మన జీవితంలో కూడా ఈ చిన్న శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు వెనకంజ వేయకుండా ముందుకు వెళ్ళాలి. దేవుని మీద నమ్మకం పెట్టుకొని ముందుకెళ్ళాలి. 10వ విషయం ప్రియులారా, విజయ్ గారు నాకు నచ్చింది ఏంటంటే, గతం మర్చిపోలేదు. హీ డిడ్ నాట్ ఫర్గెట్ హిస్ పాస్ట్. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారి కొడుకు, ఆకలి అంటే నాకు తెలుసు, బాధ అంటే తెలుసు, పేదరికం అంటే ఏంటో నాకు తెలుసు అని తన గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు.
ఆ ప్రామిసులు కూడా పేదవారికి తగినట్లుగా కరెంటు, లేకపోతే వైద్యం, చిన్న చిన్న పిల్లలకి మీ అందరికీ నేను మామయ్య లాంటి వాడిని అని అంటూ, లేకపోతే ఆడపిల్లలకి సెక్యూరిటీ, విమెన్ సెక్యూరిటీకి ఎక్కువగా ఇవ్వటానికి, అంటే వాళ్ళకి రక్షణ కల్పించడానికి, ఎడ్యుకేషన్, హెల్త్, చైల్డ్ కేర్, విమెన్ ప్రొటెక్షన్, ఇలా, లేకపోతే ఎలక్ట్రిసిటీ, అనుదిన అవసరాలకు సంబంధించిన వాటి మీద ఈయన కూడా ఒక పేదవాడిగా పుట్టాడు కాబట్టి, ఆ ఆకలి బాధలు తెలుసు కాబట్టి తన గతాన్ని మర్చిపోకుండా అది గుర్తు పెట్టుకొని ప్రియులరా మరి మంచి చేయడానికి ముందుకు వచ్చాడు. కాబట్టి ఈ 10 విషయాలు మొట్టమొదటి నేను చెప్పాను, మతం కాదు మానవత్వానికి పెద్దపీట వేశారు. వివేకముతో జ్ఞానముతో పరిపాలన అందించబోతున్నారు పరిశుద్ధ గ్రంథంలో యోసేపు గారిలాగా. మూడోది నీతిమంతంగా, డబ్బు కోసం కాకుండా సేవాభావంతో నీతిమంతంగా పనిచేయటానికి వచ్చాడని. నాలుగోది కక్ష కాదు, పగ తీర్చుకోవటం కాదు, రెవెంజ్ తీసుకోవటం కాదు, అందరూ నా ప్రజలని, నేను అందరికీ సీఎం అని అంటున్నాడు. ఐదోది తన మతాన్ని చూసి, జోసెఫ్ అన్న పేరు చూసి సిగ్గుపడలా. ఎస్, నా పేరు జోసెఫ్, సో వాట్, ఇది కాదు ముఖ్యం. గుడ్ లైఫ్ ముఖ్యం, మొరాలిటీ ముఖ్యం, మంచిగా ఉండటం ముఖ్యం. మతం అని చెప్పుకొని డబ్బాలు కొట్టుకోవటం కాదు, మంచిగా మానవత్వంగా గుడ్ క్యారెక్టర్గా ఉండాలి అని చెప్తున్నాడు. ఆ రోజు నేను చెప్పింది, ఆయన అభిషేకం చేయబడిన బిడ్డ, ఎన్నుకొనబడిన బిడ్డ, దేవుని చేత ఏర్పరచబడినటువంటి బిడ్డ అని చెప్పాను. ఏడోది హార్డ్ వర్కింగ్. ఆ టేబుల్ ఆయనే లేపేస్తున్నారు చీఫ్ మినిస్టర్గా ఉండి. ఎటంటే ఒక చూపు చూస్తే అక్కడికి ఒక 10 మంది వచ్చేస్తారు. బట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ డూయింగ్. తర్వాత 8వది దైవ భయం కలిగినటువంటి బిడ్డ అని చెప్పాను. తర్వాత 9వది శ్రమలు చూసి భయపడలేదు, ముందుకు వెళ్ళాడు అని చెప్పాను. 10వది గతాన్ని మర్చిపోలేదు. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, దయగల తండ్రి, మరి తమిళనాడు రాష్ట్రానికి జోసెఫ్ విజయ్ అనే ఒక గొప్ప వ్యక్తిని చీఫ్ మినిస్టర్గా ఇచ్చారు. ప్రభువా, దక్షిణ భారతదేశంలో మరియు ఉత్తర భారతదేశంలో అనేక మంది అనేక విధాలుగా బాధలు పడుతున్నారు. మతం పేరు మీద, మత సామరస్యం లేక, లౌకికవాదం లోపించడం వల్ల ఎన్నో గొడవలు, తగువులు, ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది క్రైస్తవులు ఇంకా కష్టాలు పడుతున్నారు. వారి గుడులు కూల్చివేయబడుతున్నాయి. క్రైస్తవులే కదా, ఎందుకు అనేక మతాల వారు, రకరకాల ముస్లిమ్స్ కష్టపడుతున్నారు, కొంతసారి హిందువులు కష్టపడుతున్నారు. అందరూ దేవుని బిడ్డలమే, అందరూ దేవునికి ఇష్టమైనటువంటి వారమే అనే జ్ఞానాన్ని మాకు కలిగించండి. మానవత్వాన్ని కలిగి ప్రతి ఒక్కరూ జీవించే విధంగా మాకు జ్ఞానోదయం కలిగించండి. ప్రభు, మతం యొక్క ముఖ్య ఉద్దేశం అందరినీ మానవత్వం వైపు నడిపించాలి అన్న జ్ఞానాన్ని మాకు కలిగించమని, మరి తమిళనాడు రాష్ట్రాన్ని కూడా దీవించమని, మరి నూతనంగా చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జోసెఫ్ విజయ్ గారికి మీ యొక్క దైవ బలాన్ని, దైవ జ్ఞానాన్ని దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.